4 34 అధ్యాయము 12 వచనము కింది భాగంలో, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహా భయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖి ఎదిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదని ఉంది. మోషే కొరకు ఇది సాక్ష్యం. నువ్వు ముఖాముఖిగా మాట్లాడి ఎట్లన్నా మాట్లాడు, నువ్వు మా ఓడివే, అంతే కదా. నువ్వు దేవుని కుమారుడవైనా సరే, ప్రవక్తవైనా సరే, నువ్వు యోసేపు మరియమ్మలకు పుట్టినటువంటి వాడు అంటే ఏందన్నట్టు, మా ప్రాంతమే, మా ఊరే, మా పక్కల విరిగినోడివే కదా. నీ ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినా నువ్వు మా దృష్టిలో ఎప్పటికీ అట్లాగే ఉంటావు, అంతే. ఘనపరిచేది ఉండదు. ఇది దేవుడు చెప్పే విషయాలు. ఇవి మీకు అర్థమైతే ఏమని చెప్తున్నాను. అసలు కళ్ళు వచ్చిన దేవుడు కనబడి మాట్లాడిన పక్కోళ్ళకు వెంటనే కోపం వస్తుంది, అసూయ కూడా వస్తుంది. ఇదేంటో అర్థం కాదు. అయితే తర్వాత యోసేపు దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. వాళ్ళు చాలా భయపడ్డారు యోసేపును చూసి. వారు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పే విషయాలు, ప్రవక్త బోధకుడు, సేవకుడు, సేవలో దేవుని కొరకు నిలిచే విషయం, అది ఎట్లయినా నాకు ఆశీర్వాదం కదా. ఇంకొక మాట, స్తోత్రం. స్తోత్రం. దావీదు గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు గొలియాతు మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు గురించి చూపించాలనుకుంటున్నాడు. సరే, బబుల్ గాడు దావీదు నిలబడితే ఎట్లుంటుంది అయ్యా? వాడు హైట్ ఉంటాడు, వీడు చిన్న ఉంటాడు కదా. దావీదు వీళ్ళు చంపడానికి వస్తే మనుషులందరి దృష్టికి వాని హైట్ను బట్టి వీడు చస్తాడని చెప్పుకుంటాం కదా. అయితే ఏంటి, ప్రాణాలు తెగించి వెళ్ళే విషయం కదా. దావీదు గొలియాతు మీదకి వెళ్ళే ముందు ప్రాణాలు తెగించి వెళ్ళాడు. దేవుని బట్టి సస్తుడో బతుకుతాడో తెలియదు. మరి వెళ్ళిన తర్వాత దేవుడు జయం ఇచ్చినాడు. జయాన్ని బట్టి స్త్రీలంతా కూడా ఆయన ఘనపరిచినారు. ఘనపరిచినందుకు సౌలుకి ఆ రోజు నుంచి విషపు చూపు మొదలైంది. దావీదు మీద చెడ్డ చూపు మొదలైంది, చంపడానికి ప్రయత్నించినాడని. దావీదును దేవుడు దీవించినట్టుగా ఉంది కదా. అయితే దేవుడు ఒకరిని దీవించినప్పుడు నువ్వు అసూయపడకు, కోపించుకోకు, నీ మాటలను చెడ్డగా అనేక మందికి ప్రచారం చేయొద్దు అనేది విషయాలు. తర్వాత సౌలు దినదినము క్షీణించిపోయినాడు, దేవుడు లేకుండా అయిపోయింది. కానీ గొప్పతనం గురించి ఎప్పుడు ఆలోచించినా అది మీతో కూడా చెప్పినాడు. ప్రభువైన యేసుక్రీస్తుకు కలిగిన అవమానము, ఆయన సేవ చేయాలని వారి అందరిలో కూడా అవి ఉంటవి. కానీ సొంత వారు ఎప్పుడు గౌరవించడం అది చాలా తక్కువ విషయం. అందుకే ప్రవక్త గురించి ప్రభు ఆత్మలో ఉంచినట్టుది ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటున్నాను. ప్రభలు ఉంటుంది, ప్రభల కొరకు సిద్ధపడడం తీసుకొస్తే దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. దేవానికి స్తోత్రము తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. యేసునికి వందనాలు ప్రభా. కళ్ళు మూసుకుందాం దయచేసి. ప్రభుల కొరకు సిద్ధపడదాం కొద్ది నిమిషాలు. మహోన్నతుడానికి స్వాగతం నాయన, స్వాగతం ప్రభా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు
ఈ